సరే మంచిదండి. తల్లి స్మృతి ప్రార్థన చేస్తున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను వాళ్ళందరినీ సజ్జుల్లో కూడా దాచినాను. నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాను. నీ విలువైన మాటలైనా వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా వింటున్న మేమైనా నిన్న వాటినైనా మర్చిపోకుండా మా హృదయాల్లో ముద్రించుకునగలిగినైనా వాటి కొరకు నేను ఆశ కలిగి అపేక్ష కలిగి మీ వాక్యంలో ఎదుగులాగున అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. చెప్పనైనా నన్ను తగ్గించుకుని నీ వాక్యాన్ని రచించగలుగుటప్పుడు నేను మహిమపరచగలుగుటప్పుడు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించుకుని క్రీస్తు వారి అతి పరిశుద్ధంగా నా మీద ప్రార్థనలు అడిగెడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు రక్షకుడు అనిపిస్తున్నాలో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం? ఆత్మీయ యుద్ధం, అలాగే క్రైస్తవుని యొక్క పోరాటం ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? అయితే క్రైస్తవునికి ఎప్పుడైతే మనం ఈ లోకంలో అంటే క్రైస్తవునికి ఎప్పుడైతే మనం క్రీస్తుతో సంబంధాన్ని ఎప్పుడైతే మనం పెంచుకోవాలనుకుంటామో లోపల నుండి ఆత్మీయత అనేది మన ఆత్మీయత మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి అనేది మనం ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంటుంది. పోయిన ద్వారా మనం నేర్చుకునేది చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి చెప్పండి? తన పొరుగు వారితో ఎలా ఉండాలి చెప్పండి? ఎలాంటి దూషణ కానీ ఊరికే అకారణంగా ఎవరిని కానీ తిట్టడం కానీ ఎట్లాంటిది కూడా మనం చేయొద్దు. అది చేయడం ద్వారా ఏమవుతుంది? దేవుని తీర్పులోనికి మనం వెళ్ళిపోతాము. అకారణంగా ఎవరినైనా మనము అబద్ధికునిగా చేస్తే దాన్ని బట్టి ఏం చేస్తాం? మనం నరకానికి వెళ్ళిపోతాం. విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఈరోజు విషయంగా కొద్ది విషయాలు ముందుకెళ్ళి నేర్చుకున్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ఏంటంటే తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయో ఏంటంట కనికరమును ప్రేమించుటయో దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా. ఏంటంట యెహోవా అంటే దేవుడిని ఏమడుగుతున్నాడు చెప్పండి? ఇవి అడుగుతున్నాడని చెప్తున్నాడు. ఓకేనా? ఈరోజు విషయం ఏంటంటే కనికరమును ప్రేమించుట. ఓకేనా? కనికరం ఎలా ప్రేమించాలి? అసలు కనికరం అంటే అర్థం ఏంటి అసలు? ఓకేనా? కనికరం అంటే అర్థం ఏంటండి? కనికరం అంటే అర్థం ఏంటి? డిక్షనరీ ప్రకారంగా కనికరం అంటే ఏంటంటే దానికి ఉన్న పర్యాయ పదాలు దయ, అలాగే కరుణ, సానుభూతి, మంచితనము, అలాగే ఇంకేంటంటే మృదుత్వము, సానుకూలత, దయ కలిగి ఉండడం, అలాగే కరుణ కలిగి ఉండడం, హృదయపూర్వకంగా ఉండడం, అలాగే మానవత్వం ఉండడం అవతల వారి పట్ల. అంటే కనికరం అనగానే ఇవన్నీ విషయాలు కూడా ఏమున్నాయి? అందులో ఇమిడి ఉన్నాయి. ఓకేనా? కనికరం అనగానే కనికరం ఒకటే కాదు, దాంట్లో చాలా విషయాలు అనేది ఇమిడి ఉన్నాయి. ఓకేనా? దయ అనగానే ఏంటి చెప్పండి? ఇతరుల పట్ల ఎలా ఉండాలి? దయ. కనికరంలోనే ఇన్ని విషయాలు ఉన్నాయి. దయ అంటే ఏంటి చెప్పండి? అవతల పట్ల ఎలా ఉండాలి మనం? దయ అంటే మంచి భావాలు అనేది కలిగి ఉండాలి. దయ అంటే అవతల వారి పట్ల ఏం చేయాలి చెప్పండి? మంచి భావాలు అనేది కలిగి ఉండాలి. అలాగే కరుణ అంటే ఏంటంటే ఇతరుల యొక్క బాధను, వాళ్ళ యొక్క పెయిన్ ఏం చేసుకోవాలి? మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకు సహాయం చేసే విధంగా మనం ముందుకెళ్ళడం కరుణ అంటే. సానుభూతి అంటే ఏంటంటే ఇతరుల యొక్క భావాలను అర్థం చేసుకోగలడం. ఓకేనా? కరుణ అంటేనేమో ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకోవడము. అలాగే సానుభూతి అంటే ఇతరుల యొక్క భావాలను అర్థం చేసుకోవడం, వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి. ఓకేనా? భావాలను అర్థం చేసుకోవడం. అలాగే ఏంటంటే మంచితనం అంటే మంచి లక్షణాలు కలిగి ఉండడం. ఓకేనా? రైట్. దాని మృదుత్వం అంటే ఏంటంటే మృదువైన అంటే అవతల వారితో ఎలా ఉండాలి చెప్పండి? మృదువుగా ప్రవర్తించడం అనేది మృదుత్వం. అలాగే ఇంకేంటంటే దయ కలిగి ఉండడం అంటే అవతల వారి పట్ల దయ చూపించడం. కరుణ అంటే కరుణతో ఉండడం. హృదయపూర్వకంగా అంటే ఏది చేసినా కానీ ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా. ఓకేనా? ప్రతిదీ కూడా ఎలా చేయాలి చెప్పండి? హృదయపూర్వకంగా చేసే విధంగా ఉండడము. అలాగే మానవత్వం అంటే మనం అవతల వారి పట్ల మానవత్వం కలిగి అంటే కనికరం అంటే ఇన్ని విషయాలు ఏంటి చెప్పండి? కలిగి ఉన్నాయి. కనికరంలోనే ఎన్ని విషయాలు కలిగి ఉన్నాయి. అక్కడ చెప్తున్నాడు ఏంటంటే మీకా గారు రాసి చెప్తున్న తన గ్రంథంలో
కనికరం ఏం చేయాలంట? కనికరమును ప్రేమించాలి. ఓకేనా? కనికరం ఎలా ప్రేమించాలి? మరి కనికరం ప్రేమిస్తే ఎన్ని విషయాలన్నీ మనకు వస్తాయి. ఓకేనా? రైట్. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఏంటంటే కనికరం గలవారు ధన్యులు, ఏంటంటే వారు కనికరం పొందుదురు. యేసుక్రీస్తు వారు చెప్తున్న కొండ మీద ప్రసంగంలో 5వ మాట. ఓకేనా? 5వ మాట గురించి చెప్తే ఏంటంటే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఓకేనా? దీని గురించి చరిత్ర ఏంటంటే ఆ యొక్క రోమన్ కాలంలో, రోమన్ సామ్రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో ఏమైందంటే ఒక వ్యక్తి పట్ల దయ చూపించడం, కనికరించడం అంటే ఏంటంటే వాళ్ళకున్న అదొక చేతగానితనంగా, అలాగే ఒక నిర్లక్ష్యతగా, ఇంకేంటంటే అదొక వ్యాధిగా భావించారనమాట. అంటే అవతల వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని వదిలేయడం అనేది, ఆ వ్యక్తిని పొరపాటు సరైతి వదిలేస్తున్నా అని చెప్పడం అనేది ఏంటంటే ఆ రోజుల్లో అది ఒక వ్యాధిగా అనుకునేవారు అనమాట. అంటే తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం ఏంటి, వదిలేయడం ఏంటి? ఒక వ్యక్తి తప్పు పట్టుబడ్డ తర్వాత, ఆ వ్యక్తి తప్పని తెలిసిన తర్వాత, వాడు మన ముంగటే పట్టుబడిన తర్వాత ఆ వ్యక్తిని వదిలేయడం ఏంటంటే అది చేతగానితనంగా భావించేవారు రోమా ప్రభుత్వం అనేది. ఆ నివసిస్తున్న ప్రజలు కూడా అలాంటి పరిస్థితుల్లో బ్రతికేవారు అనమాట. ఒక వ్యక్తి తప్పు చేస్తూ కళ్ళ ముందు దొరికినా కూడా వదిలేస్తారు అన్న. ఓకేనా? అట్లా వదిలేయడాన్ని ఆ ప్రభుత్వం ఎలా అనుకునేదంటే, అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ ఎలా అనుకునే వాళ్ళంటే ఒక చేతగానితనం, అంటే దొరికినా కూడా వీడు ఏం చేయలేకపోతున్నాడు. ఓకేనా? అట్లాంటి దాన్ని ఒక చేతగానితనంగా భావించినారు. అట్లాంటి సందర్భాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏం చెప్తున్నారంటే కనికరం గలవారు ఏంటంట? ధన్యులు. అంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు కనికరం చూపిస్తేనే ఒక పిచ్చోడు, వానికి ఎలాంటి బాధ్యత లేనివాడు, ఒక చేతగాని వాడు అనుకునే పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే కనికరం గలవారు ఏంటంట? ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? కనికరం పొందుదురు. అట్లాంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి మీద కనికరం చూపించడం అనేది ఏంటంటే ధన్యత. ఎందుకంటే అందరూ కూడా కనికరం అనేది ఏ వ్యక్తి కూడా ఏంటి చూపించలేడు. ఓకేనా? మీకు తెలుసలేదు, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అలెగ్జాండర్ ఉన్నాడు కదా. అలెగ్జాండర్ ఏంటంటే ఒక తన సైన్యంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే అవతల వ్యక్తులకు ఈ వ్యక్తి సమాచారం అంతా కూడా ఏం చేస్తాడు, అందిస్తున్నాడు అనమాట. ఆ సందర్భంలో అతడు పట్టుబడిపోయాడు, దొరికిపోయినప్పుడు అతను ఎలాగైనా ఏం చేయాలి, అతనికి మరణశిక్ష విధించాలి, అతన్ని చంపేయాలనుకున్న సిచ్యువేషన్లో ఆ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ సైనికుని యొక్క తల్లి అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి క్షమించని చెప్పిందట. వాడిని వదిలేసే ఏదో తెలియక పొరపాటు చేశాడు అనే పరిస్థితులు అన్నప్పుడు అలెగ్జాండర్ ఏమన్నాడంటే ఆ వ్యక్తి ఏంటంటే క్షమాపణకి ఏంటి చెప్పండి? అనర్హుడు. ఓకేనా? అతన్ని క్షమించడానికి ఎలాంటి అర్హత కూడా లేదు. అలాంటప్పుడు ఆ తల్లి ఏమని సమాధానం ఇచ్చిందంటే ఒకవేళ క్షమించడానికి అతను అర్హత కలిగి ఉంటే అది కనికరం ఎలా అవుతుంది చెప్పండి? అవునా? ఒక వ్యక్తిని క్షమించడానికి అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు అతను క్షమించడానికి ఒకవేళ అలాంటి పరిస్థితులన్నీ అక్కడ కనబడుతున్నప్పుడు ఆ వ్యక్తిని క్షమిస్తే ఏమవుతుంది? అది కనికరం అవుతుందా చెప్పండి? అవునా కదా? ఒక వ్యక్తికి వదిలేసే పరిస్థితి మనకి ఏర్పడినప్పుడు అది క్షమాపణలో అది కనికరం ఎలా అవుతుంది చెప్పండి? అవునా కదా? ఆ వ్యక్తిని విడిచిపెట్టలేని పరిస్థితిలో, ఆ వ్యక్తిని ఎలాంటి పరిస్థితిలో కూడా వదిలివేయలేని పరిస్థితులు, ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో కూడా అసలు మనం క్షమించలేము అనే పరిస్థితిలో విడిచిపెడితే ఏమవుతుంది చెప్పండి? అది కనికరం. అంటే ఆ వ్యక్తి తప్పు మనకు కనబడినప్పుడు, మన ముంగట ఎదురుగా కనబడినప్పుడు, చేస్తున్నప్పుడు కనబడినప్పుడు అట్లాంటి వ్యక్తిని మనం వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? అది కనికరం. ఓకేనా? రైట్. ఆ విషయాల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ప్రస్తుతం ఏంటంట కనికరం గలవారు ఏంటంట ధన్యులు. నిజంగా అట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు వదిలేయగలుగుతాం చెప్పండి? ఒక వ్యక్తి మన ముంగట తప్పు చేస్తూ పట్టుబడినప్పుడు, ఒక వ్యక్తి మనకే తప్పు చేస్తున్నప్పుడు, మన ముంగట ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తిని సర్లే అని వదిలేయగలుగుతాం చెప్పండి? అలాంటి హృదయం అనేది మనకు కలిగి ఉందా లేదా? మొన్న మేము చావుకి వెళ్ళాము, అవునా కదా? చావుకి వెళ్ళినప్పుడు మామ అలాగే చిన్న మామ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ మా మామ చెప్తున్నాడు, చిన్న మామ, మేము ఒక దగ్గరికి పనికి వెళ్ళామన్నా, అసలు ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన ఒక ప్రొఫెసర్ అంట, ప్రిన్సిపల్. అంటే ఆ ప్రిన్సిపల్కి ఉన్న లక్షణాలు ఏంటంటే చాలా మర్యాద చూస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో సభ్యులా ఏం చేస్తున్నాడంటే ట్రీట్ చేస్తున్నాడు. ఒకవేళ అతని ముంగట ఎవరైనా తప్పు చేయడానికి ప్రయత్నించినా కానీ అతను ఏం కూడా తిట్టట్లేదు, ఏం దూషించట్లేదు. ఏం చేస్తున్నట్టే వాళ్ళకి తెలియక చేస్తున్నారు, అవునా కదా? వాళ్ళకి తెలియక పొరపాటు చేస్తున్నారు, తెలుసుకుంటారులే అని ఏంటంటే వాళ్ళు మర్యాదపూర్వకంగా ఇలా నడుచుకుంటున్నాడు. అసలు అలాంటి వ్యక్తిని నా జీవితంలో ఇప్పటివరకు కూడా చాలా మందికి నేను పనిచేశాను, కానీ అలాంటి వ్యక్తిని ఏం చేయలేదు ఇప్పటికి కూడా చూడలేదు. ఇప్పటిదాకా నేను చూడలేదు అలాంటి వ్యక్తిని. అంత మంచి వ్యక్తిత్వాన్ని అసలు అక్కడ ఉన్న ఆ పని చేస్తున్న రోజు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మనిషి బ్రతికితే ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి?
ఇలా ఒక వినయంగా, ఒక మర్యాదపూర్వకంగా, ఒక మనుషులతో నడుచుకునే పద్ధతి అనేది ఎరిగి, ఆ మనుషులు అంటే ఆ అవతలి వ్యక్తి కూడా సాటి వ్యక్తి అనే మానవత్వం కలిగి, దయ కలిగి, కరుణ కలిగి, ఇవన్నీ కూడా ఒక తెలిసిన వ్యక్తిలా ప్రతి వ్యక్తితో ప్రవర్తిస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది. అట్లాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాను, ఎప్పుడు కూడా అట్లాంటి వ్యక్తిత్వాన్ని, అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. సరే, ఆ ఒకే వ్యక్తి అంటే అలా ఉన్నాడంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి అలా పెరగడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఏంటి చెప్పండి? అట్లనే ఉంది. ఆ వ్యక్తి ఎలా అయితే ప్రవర్తిస్తున్నాడో ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? అట్లనే మమ్మల్ని ట్రీట్ చేస్తుంది. చాలా బాగా, అంటే చాలా మర్యాదపూర్వకంగా, తమ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఎలాగైతే మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారో, మేము ఒక పనికి వచ్చాము, వాళ్ళ కింద పని చేస్తున్నాము అనే ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి చునకల భావం లేకుండా చాలా మర్యాదగా చూస్తున్నారు అన్న ఉన్న రోజులు కూడా. అంటే మనిషి బ్రతి ఇలా ఉండాలి, ఇంత గొప్పగా బ్రతకాలి అని ఒక మనిషిని చూసినప్పుడు నాకు ఏమైంది చెప్పండి? అర్థమైంది. ఇలా ఉంటే ఒక మర్యాద అనేది పెరుగుతుంది, చాలా బాగుంటుంది సమాజంలో. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటిది ఉండాలి కదా అని ఒక వ్యక్తి దగ్గర నేర్చుకున్నాడంట. అంటే ఒక చదువుకున్న వ్యక్తి దగ్గర. ఓకేనా? రైట్. మరి ప్రతి వారం మరి బైబిల్ చదువుతున్నాము, ప్రతి వారము ప్రార్థన చేస్తాము, అన్నీ చేస్తాము. ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తే నువ్వు ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? అట్లా చేస్తారు చెప్పండి. ఒకవేళ మీరే సపోజ్ ఎవరైనా పనికి పిలిచారనుకోండి మీ దగ్గరికి, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మీరు ఎలా చేస్తారు చెప్పండి? మీరు ఒక దగ్గరికి పనికి వెళ్తే మిమ్మల్ని ఒక వ్యక్తి ఎలా ట్రీట్ చేయాలనుకుంటారు, అలా మీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తే అలా ట్రీట్ చేస్తారు చెప్పండి? అంటే అలా చూసుకుంటారా? మీరు ఒక దగ్గరికి పనికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని చూడాలనుకుంటాడో చాలా మర్యాదగా, గౌరవంగా, ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ఎలాంటి గట్టి పౌరుష పదాలు వాడకుండా మిమ్మల్ని ఎలా అయితే చూసుకోవాలనుకుంటాడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, అలా మీ దగ్గరకు ఒక వ్యక్తి పనిచేయడానికి వస్తే మీరు అట్లా చూసుకుంటారా? లేకుంటే ఏదన్నా అజుమైజ్ అంటే మీరు డబ్బులు ఇస్తున్నారు కనుక వాళ్ళతో పని చేసుకోవాలి కనుక దురుసుగా ప్రవర్తించడానికి ఇష్టపడతారా? మనం డబ్బులు ఇస్తున్నాం, మనం పని చేయించుకోవాలి, అవునా కదా? పని చేసుకోవడానికి ఎలా పడితే అలా మాట్లాడి నీకు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు చేయాలా వద్దా అనే విధంగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్లుంటాం చెప్పండి? అవునా? అంటే ఒక వ్యక్తితో మనం మూవ్ అయ్యే విధానం అనేది ఎలా అంటే, ఆ వ్యక్తితో మనం నడుచుకునే విధానం అనేది ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, మర్యాదపూర్వకంగా ఏం చేయాలి? ప్రతి వ్యక్తితో కూడా మనం నడుచుకోవాలి. ఆ విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి పట్ల ఏంటంటే కనికరం కలిగి ఉండాలి. అవతలి వ్యక్తి కూడా నాలాంటి వాడే, అవతలి వ్యక్తి కూడా నాలాంటి భావోద్వేగాలు ఉంటాయి, నాలాంటి మైండ్ అని, అంటే మనస్సు అనేది అతనికి ఉంటుంది. ఏమైనా తిడితే అతను కూడా బాధపడతాడు, ఇబ్బంది పెడితే అతనికి కూడా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోగలడం, అవతలి వ్యక్తిని సానుకూలంగా మనం అవతలి వ్యక్తితో ప్రవర్తించడం అనేది ఏంటి చెప్పండి? కనికరము. ఓకేనా? ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేయడం, ఆ వ్యక్తి గురించి ఆలోచన ఏంటి చెప్పండి? ఆ కనికరం కలిగి. అట్లాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి అని చెప్తుంటారు. ఏంటంటే కనికరం గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? కనికరం పొందుతారు. ఓకేనా? ఎప్పుడైతే మనం అవతల వ్యక్తి పట్ల కనికరం చూపిస్తామో, ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనం మర్యాదపూర్వకంగా, వినయంగా, ఒక మానవతావాదిగా ఎప్పుడైతే నడుచుకుంటామో, అవతల నుంచి కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అవునా కదా? మనకు కూడా అవతల నుంచి ఎలాంటి గౌరవం వస్తుంది? మనం ఎలా అయితే నడుచుకుంటామో అట్లాంటి మర్యాద, అట్లాంటి గౌరవం అనేది మనకు వస్తుంది. ఓకేనా? అట్లాంటి దాన్ని ఏం చేయాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? మీరు అలవర్చుకోండి. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో అవి మీరు అలవర్చుకోవాలన్నా కొండ మీద మొదటి ప్రసంగం ఇది. అవునా కదా? అంటే ఒక క్రైస్తవునికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు, క్రైస్తవునికి బేస్మెంట్ అనేది, అంటే ఒక పునాది వేయాలి, ఒక ఇల్లు కట్టాలంటే, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏ విధంగా పునాది అయితే ఉండాలో, ఫస్ట్ పునాది అయితే ఏ విధంగా వేస్తారో, అట్లాగా క్రైస్తవునిగా మన బ్రతుకు అనేది ముందుకెళ్ళాలంటే, దేవునిలో చక్కగా ఎదగాలంటే ఈ యొక్క విషయాలు ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం చేసిన విషయాలనేవి కూడా ఏంటి చెప్పండి? ఒక ప్రాథమికంగా పిల్లర్ లాంటి, ఒక బేస్మెంట్ లాంటివి అనమాట. ఆ బేస్మెంట్ అయితే ఎప్పుడైతే ఉంటుందో మనం క్రైస్తవునికి ఏం చేస్తాము? దేవునితో సరైన సమాధానంగా ఉంటాం, దేవునితో చాలా చక్కగా మనం నడుచుకుంటాం. ఓకేనా? ఎప్పుడైతే మనం కనికరింపబడ్డాం దేవుని చేత. పేతురు రాసిన పత్రిక వస్తుంది చూడండి, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో
వాడబారనిది నయున స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన ఏంటంటే ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. ఏమని చెప్తున్నాడు అక్కడ పేతురు గారు రాస్తూ చెప్తున్నాడు ఏంటంట, మన మీద నిర్దోషులం పరిశుద్ధులం కాదు కానీ ఏంటంట ఆయన తన కనికరంతో ఏం చేస్తారంట, మనల్ని స్వాస్థ్యంగా ఉండాలని మరలా జన్మింపజేస్తారంట. ఓకేనా, మన మీద మంచి వాళ్ళం మన మీద గొప్ప వాళ్ళం కాదు కానీ దేవుడు తన కనికరంతో తన కరుణతో ఏం చేస్తాడంటే విశేష కనికరంతో మనల్ని ఏం చేశాడు, మరలా జన్మింపజేస్తాడు. అంటే మరలా పుట్టేలా మనల్ని ఏం చేస్తాడు దేవుడు, మరలా ఒక నూతన జన్మ అనేది మనకు అనుగ్రహించాడు. దేన్ని బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఏం చేస్తాడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా దీన్ని గ్రహిస్తామంటే నేను దేవుని ఏదో నా యొక్క సొంత ధైర్యం వల్ల నా సొంత వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఏదో నాకున్నదాన్ని బట్టి నేను రక్షించబడలేదు కానీ దేవుడు కనికరిస్తే దేవుడు క్షమాపణ ఇస్తే ఏం చేస్తాను, నేను దేవుని కృపలోనికి నడుచుకుంటున్నానని ఏ వ్యక్తి అయితే దాన్ని గ్రహించగలుగుతాడో అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, కనికరం అనేది అలవాటు చేసుకుంటాడు. ఓకేనా, ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను దేవుని చేత కనికరింపబడ్డాను అని తెలుసుకుంటాడో ఆ కనికరం యొక్క గొప్పతనం ఎప్పుడైతే ఒక వ్యక్తి అర్థం చేసుకోగలుగుతాడో అవతల వ్యక్తిని కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారండి అంటే ఇంగ్లీష్లో అంటే చాలా పదాలు ఉన్నాయి కానీ కనికరం అనేది అది చాలా గొప్పైన పదం అనమాట. అన్ని పదాల్లో కనికరం అనేది చాలా గొప్పైన పదం. అంటే దానిలో చాలా ఇండి అంట కనికరంలో. ఆ కనికరం అనేది ఒకటి మనకు అలవాటు అయిపోతే ఏమవుతుంది చెప్పండి, దేవునిలో మనం ఏం చేస్తాం, ఉన్నతంగా ఎదగలుగుతాం, దేవునితో మనం నడవగలుగుతాం. అట్లాంటి విషయాల గురించి అంటే కనికరం ఎప్పుడైతే మనలో పెంపొందుతుందో దేవుడు మనల్ని కనికరించాలని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో నిజంగా మనం కనికరించబడమని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అవతల వ్యక్తిని ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తాం, కనికరిస్తాం అవతల వ్యక్తిని. ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తాం చెప్పండి, ఒకవేళ మన ముంగట తప్పు జరిగినా కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తామండి, ఏం చేస్తారు, నిజంగా మన కనికరం ఒకవేళ మీ ముంగట తప్పు జరిగితే మీరు ఏం చేస్తారు చెప్పండి, ఫస్ట్గా ఆ వ్యక్తి మీద ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఏం చేస్తారు, కోపడతారు, దూషిస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తులో ఎదుగుతున్నామో మన యొక్క వ్యక్తిత్వం అనేది ఎదుగుతూ ఉంటుందో అట్లాంటప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి, అవతల వ్యక్తిని మనం హింసిస్తున్నా బాధ పెడుతున్నా కానీ మన యొక్క వ్యక్తిత్వం మన యొక్క క్యారెక్టర్ ఏమైపోతుంది చెప్పండి, ఎట్లా అయిపోతుంది. మీకు తెలుసు కదా, శిలువ మీద క్రీస్తుని హింసిస్తున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఆయన, అవును కదా, అన్నీ కూడా తెలుసు ఆయనకు. వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా, మరి ఎందుకు చేస్తున్నారు చెప్పండి, యేసుక్రీస్తుని హింసించాలని వాళ్ళ టార్గెట్, అవునా కదా. వాళ్ళని యేసుక్రీస్తుని ఎలాగైనా బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, అవునా కదా. ఒక ముళ్ళ కిరీటాన్ని తొలగించి తల మీద కొడుతున్నట్టు ఏం చేస్తున్నాడు, ఈ బాధ పెట్టాలని కదా, ఇబ్బంది పెట్టాలని కదా. అంటే ఆ వ్యక్తిని హింసించాలి, బాధ పెట్టాలని చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు చివరికి వచ్చేసరికి మాట్లాడుతుంది ఏంటంటే వీరికి ఏమి కూడా ఏంటంట తెలియదు. అంటే ఏం తెలియదు వాళ్ళకు, ఏం తెలియదు చెప్పండి. అంటే అవతల వ్యక్తిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం తెలుసు. కానీ ఏంటంటే అవతల వ్యక్తిని ఒకవేళ నన్ను నాలా చూసుకుంటే అక్కడ బాధపడుతుంది నేనే అనుకుంటే ఆ వ్యక్తిని అలా ట్రీట్ చేస్తామా, అవునా కదా. ఏం తెలియదు అంటున్నాడు యేసుక్రీస్తు వాళ్ళకు, ఏం తెలియదు చెప్పండి. అంటే అవతల వ్యక్తిలో కనికరాన్ని ప్రేమించడం తెలియదు. అంటే అవతల వ్యక్తిని ఒకవేళ మంచిగా ప్రేమిస్తే, మంచిగా ఇష్టపడితే అవతల వ్యక్తిని నేను చూడగలిగితే ఏంటి చెప్పండి, ఏ వ్యక్తిని కూడా ఏం చేయలేము, బాధపరచలేము, ఇబ్బంది పెట్టలేము, తులనాడడానికి ఇష్టపడాం. కానీ అవతల వ్యక్తులు ఏం చేయని చెప్పండి, నేను కాదులే అనుకుంటాం కాబట్టి ఏం చేస్తాం, మనం అవతల వ్యక్తిని చాలా ఈజీగా తులనాడేస్తాం, చాలా ఈజీగా బాధ పెడతాం, చాలా ఈజీగా ఏం చేస్తాం, మనం ఇబ్బంది పెట్టేస్తాం. వాళ్ళకి తెలియదు ఏంటంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు చెప్పండి, అవతల వ్యక్తిని నేనున్నాననే విషయం ఏంటి చెప్పండి, అవతల పరిస్థితుల్లో నేనుంటే నా బాధ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఏంటి చెప్పండి, వీళ్ళకి ఏం తెలియదు అసలు, అవునా కదా. తెలియదు ఒక అవతల వ్యక్తి పరిస్థితుల్లో నేనుంటే ఆ బాధ ఏంటి, ఆ పెయిన్ ఏంటి అనేది వీళ్ళకి ఏంటి చెప్పండి తెలియదు. ఒకవేళ కావాలనే బాధ పెడుతున్నారు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఒకవేళ ఆ పొజిషన్లో నేనుంటే నా పరిస్థితి ఏంటి, అవునా కదా. అవతల వ్యక్తిని కనికరం చూపించాల్సిన వ్యక్తి, అవతల వ్యక్తి మీద జాలి పడాల్సిన వ్యక్తి గుండె కఠినమైపోయి ఏం చేస్తున్నారు ఇప్పుడు అవతల వ్యక్తులు ఏం చేస్తున్నారు చెప్పండి, బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి మనం ఏం చేస్తున్నాము, ముందుకు వెళ్తున్నాం. కానీ ఏంటంట ఎప్పుడైతే దేవునిలో మనం ఎదుగుతుంటామో ఆ విషయాలన్నీ మనకు ఎప్పుడైతే అర్థమవుతాయో అవతల వ్యక్తిని ఏ విషయంలో కూడా మనం ఏం చేయం చెప్పండి, ఏం చేయం, చిన్న మాటను బట్టి కానీ
చిన్న పద్ధతిని బట్టి కానీ మన యొక్క ప్రవర్తనను బట్టి కానీ ఏ వ్యక్తిని కూడా ఏం చేయం మనం ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు కూడా ఇష్టపడం. చాలా జాగ్రత్తగా ప్రతి విషయాల్లో కూడా మనం నడుచుకోవడానికి ఇష్టపడుతుంటాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా మనం నడవడానికి ముందుకెళ్ళాలి. చూడండి ఒకసారి ఎబ్రియలు రాసిన పత్రికలో ఒక మాట అంటారు చూడండి. పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి. పన్నెండవ అధ్యాయం 4వ వచనంలో మీరు 3వ వచనం ఉండండి, 3 నుంచి మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయో ఓర్చుకుని ఆయనను తలంచుకున్నాడు. ఏంటంటే చెప్పండి, ఏం చేయాలండి? ప్రతి విషయాల్లో కూడా ఎప్పుడైతే మనము క్రీస్తులో ఎదగాలనుకుంటామో ఎవరిని ముందు ఉంచుకోమంటున్నాడు చెప్పండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఏంటంట విసుకకయు ఉండునట్లు. అంటే ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి పట్ల కనికరాన్ని చూపించాల్సిన పరిస్థితి ఎదురవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే, మనకు అర్హత లేని వ్యక్తికి ఎప్పుడైతే మనం కనికరాన్ని చూపించాల్సి వస్తుందో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మన పరిస్థితి. వాడు కనికరానికి అర్హుడు కాదని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనకి ఏమవుతుంది చెప్పండి, అలసట వస్తుంది. అవునా కదా, అలసట వస్తుంది. అలా ఇంకేమవుతుందంట, ప్రాణం ఏంటంటే మీ ప్రాణాలు ఏంటంట విసుకుతాయి. అవునా కదా. చాలా విషయాలు మనం ఏం చేస్తుంది చెప్పండి, వాని పట్ల నా ప్రాణం ఏమైపోయింది చెప్పండి, ఏం చేసింది, విసిగిపోయింది. అవునా కదా. వాడు ఎంత చెప్పినా మారడు, వానికి చెప్పి నా ప్రాణం కూడా ఏమైపోయింది చెప్పండి, విసిగింది. అవునా, ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేయరు, మారరు, వాళ్ళు వినరు. అవునా కదా. ఎన్నిసార్లు ఎంత మంచిగా వాళ్ళతో ప్రవర్తించినా కానీ వాళ్ళు ఏం చేయరంట, వినరు, మారరు అని ఏం చేస్తాం, మన ప్రాణం ఏమైపోతుందంటే చెప్పండి, ఒకరి పట్ల ఏమవుతుంది, విసిగిపోతుంది. అలాగే అలసట వచ్చేస్తుంది. అంటే చెప్పి కూడా ఏమవుతుంది చెప్పండి, అలుపు వచ్చేస్తుంది అనమాట. అట్లాంటి పరిస్థితుల గురించి మాట్లాడితే ఏమంటున్నాడా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ఏంటంటే అక్కడ చెప్తున్నాడు ఇంకేంటంట, పాపాత్ములు తమకు వ్యతిరేకంగా అంటే ఫుట్ నోట్లు ఏమన్నా చూడండి, వ్యతిరేకంగా అంటే ఏంటంట దేనికంటే చెప్పండి, దేనికండి, ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తి పట్ల సరిగా ప్రవర్తించట్లేదో, సరి అయిన దేవుడు చెప్పిన మార్గం నడవట్లేదో అది దేనికి అవుతుంది చెప్పండి, దేనికి మార్గాన్ని తీస్తుంది మీకు, దేనికి వెళ్ళిపోతుంది చెప్పండి. మీకు తెలుసు ప్రపంచంలో లోకంలో ఉన్న నీతి ఏంటంటే, పగకి ఏం చేసుకోవాలి, కంపల్సరీగా ఏం చేసుకోవాలండి, ప్రతీకారం తీసుకోవాలి. అవునా కదా. అంటే ఏదైతే మనకు ఇబ్బంది ఆ యొక్క హింస అనేది ఎదురవుతుందో దానికి కంపల్సరీగా మనం ఏం చేసుకోవాలి, కంపల్సరీగా ప్రతీకారం తీసుకోవాలి. అవతల వ్యక్తితో మనం ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ ప్రతీకారాన్ని తీర్చుకోలేమంటే ఏమవుతుంది చెప్పండి, మన మనస్సు అనేది ఊరికి ఉండదు. అవునా, లోపల చాలా ఆయాసం అనేది కలుగుతుంటుంది. అవునా, చాలా బాధ అనేది, వేదన అనేది కలుగుతుంటుంది. కాబట్టి అక్కడ చెప్తుంది ఏంటంటే, మీ ప్రాణాలు దాన్ని బట్టి ఏం చేస్తుంది, మీ ప్రాణాలు అలవకుండా ఉంచుకోండి, మీ ప్రాణాలు విసగకుండా చూసుకోండి. ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని విసిగించాలని ఆయాస పరిస్థితులు ఒకవేళ చూస్తే ఆ పరిస్థితి అంతా కూడా ఏంటంటే చెప్పండి, దేనికంటే అది
వాళ్ళ సొంతానికే తప్ప దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఓకేనా? ఏమని చెప్తున్నాడు? దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఏమీ, ఒక వ్యక్తి నిన్ను కావాలని ఇబ్బంది పెట్టి హింసిస్తే దానివల్ల ఏంటంటే మనకు అయ్యే ఇబ్బంది ఏమీ కూడా లేదు. కానీ ఎవరికి ఇబ్బంది అవుతుందంట? ఎవరికి ఇబ్బంది చెప్పండి? ఎవరైతే లోపల ఆ యొక్క ద్వేషాన్ని కక్షనుంచుకొని సాధించాలని చూస్తారో వాళ్ళకే ఇబ్బంది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటామో కనికరం కలిగి అట్లాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కూడా ఏమీ కూడా ఉండదు. కానీ ఎప్పుడైతే మనం మనసులో ఉంచుకుని ఏదో తప్పు చేయాలనుకుంటామో దాన్ని బట్టి ఎవరికి అవుతుందంటే ఇబ్బంది? ఎవరైతే లోపల ఉంచుకుంటారో ఆ సొంత హానికే అవుతుందంట. కొన్ని ప్రాచీన ప్రతులు ఏంటంట తమ సొంత హానికి అని చేయబడదు. అంటే అంటే వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో, అవతల వ్యక్తితో వ్యతిరేకకరంగా ఎప్పుడైతే మనం ఉంటామో, అవతల వ్యక్తితో వ్యతిరేక ధోరణి అనేది ఎప్పుడైతే మన లోపలకు ప్రవేశిస్తుందో అదంతా కూడా దేనికి అవుతుంది చెప్పండి? మనకు మన సొంత హానికే మనం చేసుకున్నట్టు. ఓకేనా? మన సొంత హానికే. అలాగే ఏంటంటే కనికరం అంటే అవతల వ్యక్తి ఎలా ఉండాలి చెప్పండి? హృదయపూర్వకంగా ఉండాలి. ఓకేనా? ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా. నిజంగా మనం హృదయపూర్వకంగా ఉంటాం అవతల వ్యక్తులతో? మరి ఏది చేసినా హృదయపూర్వకంగా చేయగలుగుతాం చెప్పండి? చేస్తాము, చేయమండి. అవునా కదా? అంటే కనికరంలో కొన్ని ఏం నేర్చుకోవాల్సిన విషయాలని ఉన్నాయి. దానిలో ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఏం చేయాలని చెప్పండి? హృదయపూర్వకంగా చేయలేము అన్నీ కూడా. అవునా కదా? అంటే అన్నీ మనకు ఇష్టం లేకున్న పనులు ఇష్టంగా చేస్తాం చెప్పండి? హృదయపూర్వకంగా అంటే అన్నీ కూడా ఎలా చేయాలి చెప్పండి? ఇష్టంగా చేయాలి మనం. ఓకేనా? ప్రతి పని కూడా ఇష్టంగా చేయగలుగుతాం. మనకి ఇష్టం లేని పని కూడా ఇష్టంగా చేయగలుగుతాం చెప్పండి? చేస్తారా? చేయాలి. అంటే ఏదైతే మనం పని చేస్తున్నామో, ఏదైతే పని మీద మనం శ్రద్ధ కలిగి ఉన్నామో ఆ ప్రతి విషయాన్ని కూడా ఎలా చేయాలంటే మనం ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. ఓకేనా? ఈ హృదయపూర్వకంగా చేసే విషయాలు ఏంటంటే మనము ఉండలేము హృదయపూర్వకంగా. అవునా కదా? ఒకసారి 13వ అధ్యాయం మొదటి వచనం ఇందులోనే సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియడి, ఆదిత్యం చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యం ఇచ్చిరి, మీరును వారితో కూడా ఏంటంట మీరు వారితో కూడా బంధింపబడినట్టు ఏంటంట బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి, మీరును శరీరంతో ఉన్నారు కనుక. ఏమని చెప్తున్నాడండి? కొన్ని విషయాలు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే సహోదర ప్రేమ ఏంటంట నిలువరముగా ఉండునీడి. అంటే సహోదర ప్రేమ విషయాలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి అంటే ఇక్కడ చెప్తున్నా అంటే సొంత హానికి కాకుండా మనం ఒకవేళ ఏంటి హృదయపూర్వకంగా ఉండడం అంటే ఏంటంట సహోదర ప్రేమ ఏంటంట నిలువరంగా ఉండనియాలంట. నిలువరంగా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయాన్ని. అవునా కదా? నిలువరంగా అంటే ఏంటి చెప్పండి? నిలువరంగా అంటే నిలువరంగా అనగానే స్ట్రైట్గా, స్థిరముగా, చక్కగా ఇలాంటి విషయాలు అనేవి వస్తాయి. ఓకేనా? సహోదర ప్రేమించాలి ఏంటంట నిలువరంగా ఉండడం అంటే ఏంటంటే మన లోపల ఏం చేసుకోవద్దు చెప్పండి? ఏం చేసుకోవద్దు? ఎలాంటి ద్వేషం కానీ, కోపం కానీ, కక్షలు కానీ, క్రోధాలు కానీ అవతల వారి పట్ల ఏవి కూడా ఏం చేయొద్దు, ఉంచుకోవద్దు. సహోదర ప్రేమిషాల్లో నిలువరముగా ఉండని అంటే అవతల వ్యక్తితో మన సంబంధాలు, మన బాంధవ్యాలు, మన బంధుత్వాలు అనేవి ఎలా కొనసాగాలంట? నిలువరంగా కొనసాగాలి. అంటే అవతల వ్యక్తితో మనం ఏదైతే బంధాలు ఉన్నాయో, బాంధవ్యాలు ఉన్నాయో దాని విషయాలు ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి చెప్తూ మరలా చెప్తాను ఏంటంటే ఆదిత్యం చేయో మరవకండి, దానివల్ల కొన్ని ఎరగకి ఏంటంట దేవతలకు ఏం చేశారు? ఆదిత్యం ఇచ్చారు. అంటే అవతల ఎవరినైనా మనం ఆదిత్యం ఇచ్చే పరిస్థితుల్లోకి వస్తే ఎలా చేయాలంట? ఎలా చేయాలి? ఇది కూడా ఎలా ఉండాలి? ఆదిత్యం కూడా ఎలా ఉండాలి చెప్పండి? హృదయపూర్వకంగా ఉండాలి. అంటే అవతల వారిని ఎప్పుడైతే మనం ఆహ్వానించాలి, లేకపోతే అవతల వాళ్ళు ఏదో తెలియకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు మన మర్యాదను ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? నిన్న ఒకరు పోయారు, మరలా ఒకరు తగలడ్డారు. అవునా కదా? ఒక చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకో చుట్టాలు వస్తే ఎలా ఉంటుంది మనకు? అవునా కదా? చాలా విషయాల్లో మనం బాధపడే ఇబ్బంది పడే పరిస్థితులు ఏంటంటే ఒకరు వెళ్ళిపోగానే ఒకరు మన ఇంట్లోకి వస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి మనకు? ఎట్లుంటుంది? విసుగొస్తుందా లేకుంటే
వాళ్ళకు మర్యాదపూర్వకంగా వినయంగా చేస్తాం చెప్పండి? ఎట్లా వస్తుంది చెప్పండి? ఒకరు వెళ్ళిపోగానే ఒకరు ఇలా వస్తున్నారు ఒక 10 రోజులు కంటిన్యూగా మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనుకో, వెళ్ళిపోతూ వస్తూ అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మీ పరిస్థితి? అప్పుడు బైబిల్లో ఉన్న దాన్ని గుర్తు చేసుకుని హెబ్రీల పత్రికల్లో ఆదిత్యం ఏంటంట మర్చిపోకండి. అవునా కదా? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారండి, చాలా రాక వచ్చారు కనుక ఏం చేస్తారు, ఆ చికెన్ మటన్ తెచ్చి పెడతారు. అవునా కదా? రెండో రోజు కూడా పర్లేదులే నిన్నే చికెన్ తిని అయినా కానీ చికెన్ తెస్తారు. అవునా? ఇలా 5 రోజులు వచ్చిన తర్వాత కూడా మరలా ఏం చేస్తారు చెప్పండి? అవునా కదా? మీరు బాగా చికెన్ తెచ్చి పెడుతున్నారు అనుకోండి, ఇంకో 2 రోజులు అతడు ఉన్నాడు అనుకోండి, ఆ లోపల ఇంకో వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఏంటంట ఆదిత్యం ఏంటంట మర్వకుడి. అవునా? అంటే ఒక మంచి పదార్థాలు మనం ఇవ్వగలుగుతాం ఒక వ్యక్తికి. మన దగ్గరికి ఆదిత్యాన్ని కోరి వచ్చిన వ్యక్తికి మంచి పదార్థాలు మనం ఇవ్వగలుగుతామా? కొన్ని రోజులు ఉంటానంటే. అవునా? మంచి మర్యాద చేయగలుగుతామా? చేస్తారా అండి? చేస్తారా? అందుకే ఇక్కడ చెప్తే ఏంటంట, మీ ఓపికతో మీరు ఉండండి అని చెప్తున్నాడు. ఏంటంట, మీరు అలసట పడకయు మీ ప్రాణంలో ఏంటంట విసుకొద్దంట. అవునా? అట్లా నిజంగా చేస్తాం. ఒక వ్యక్తి పట్ల మనం మర్యాదపూర్వకంగా ఆదిత్యం చేయగలుగుతాం చెప్పండి. కొద్ది రోజులు ఆ వ్యక్తి ఉంటే ప్రతిరోజు మన ఒక వ్యక్తి వస్తూ ఉంటే మన దగ్గరికి ఒక చుట్టరికంగా వస్తున్నప్పుడు ఎంతమంది ప్రాణాలు అలసకుండా విసుకుంటాయి చెప్పండి? అలసట పడకుండా. అవునా కదా? పొద్దున్న లేవగానే టిఫిన్ చేస్తారు. అవునా? ఆ గిన్నెలు అలాగే ఉన్నాయి, మధ్యాహ్నానికి మరలా గిన్నెలు రెడీ అయిపోయాయి. ఇలా మీ బ్రతుకంతా కూడా ఒంటింటికి రెడీ అయిపోయి తోమడం కడగడం మరలా పెట్టడం ఇలా చేస్తున్నాను అనుకోండి, అది హార్ట్ఫుల్గా చేస్తారు, హృదయపూర్వకంగా చేస్తారు చెప్పండి? చేస్తారా అండి? అవునా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక మిషన్లా పనిచేస్తున్నారు అనుకోండి, ఎప్పుడో ఒకసారి వస్తారులే అని హృదయపూర్వకంగా చేస్తారా, లేకుంటే విసుక్కుంటూ సనుక్కుంటూ చేస్తారా? ఎట్లా చేస్తారండి? ప్రాణాలు ఏం చేయొద్దండి. మీకు తెలుసులో చాలామంది యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే, మన అవతల ఇంటికి వెళ్ళామనుకో మనం ఎలా చూడాలి చెప్పండి? ఒక రాజులా ఒక రాణిలా చూడాలనుకుంటాం. అవును కదా? అంటే అవతల ఇంటికి మనం వెళ్తున్నామంటే వాళ్ళు అంత గౌరవించాలి, అంత మర్యాదపూర్వకంగా చూడాలనుకుంటాం. అవును కదా? ఒక ఇంటికి మనం వెళ్తున్నామంటే మన ఎక్స్పెక్టేషన్ అలా ఉంటాయి. అవునా కదా? అవతల ఇంటికి వెళ్తున్నట్టు మన మర్యాదగా చూడాలి, చాలా గొప్పగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనుకుంటాం. మరి అవతలోడు మన ఇంటికి వస్తే ఎలా చూస్తాం చెప్పండి? అవునా కదా? వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అవునా కదా? అన్ని రోజుల నుంచి లేని పని వాళ్ళు రాగానే ఏమవుతుంది చెప్పండి మనకు? అవునా కదా? పని వచ్చేస్తుంది. మనకి ఏదో పని మీద ఏం చేస్తాం, వచ్చిన చుట్టాలతో మనం మెలిసి ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు ఉండగలుగుతారు. మనం అదే పని మీద వెళ్ళి వాళ్ళని ఇంట్లో ఉంచేసి మనం వెళ్ళిపోతుంటే వాళ్ళు ఉండగలుగుతారు చెప్పండి? అవునా? ఇన్ని రోజుల నుంచి లేని పని మన ఇంటికి రాగానే మనకు పని ఉందని మనం వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళంటే మనకు ప్రేమ ఉన్నట్టా లేకపోతే ప్రేమ లేనట్టా? ఎట్లున్నట్టు చెప్పండి? ఉన్నట్టా లేనట్టా? మరి మనం కనికరం చూపిస్తున్నట్టా చెప్పండి? ప్రతి విషయంలో కూడా ఎలా అయితే మనం ఏంటంటే సహోదర ప్రేమికులు ఎలా ఉండాలంట, నిలకడగా ఉండాలి, అంటే నిలువరముగా ఉండాలి. ప్రతి విషయాల్లో కూడా ఆ నిలువరం ఉండే స్థాయిలోనికి మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పెంచుకోవాలి మనల్ని మనం. రాగానే ముఖం చాటేయడాలి, లేకుంటే వాళ్ళని చూడగానే ఎవరో బయటి వ్యక్తి వచ్చినట్టుగా చూడాలి, ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? అంటే బయటి వ్యక్తితోనే ప్రవర్తించే విధానం అనేది మర్యాదగా ఉండాలన్నప్పుడు మన బంధువులతో ప్రవర్తించే విధానం ఎలా ఉండాలి అసలు? అక్కడ అబ్రహాం సందర్భం ఎలా చెప్పారంటే ఏంటంట, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, దేవదూతలు వచ్చారు. అవునా కదా? వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితిలో అబ్రహాం సందర్భాన్ని వివరిస్తున్నారు. అవునా? వాళ్ళు ఎవరో తెలియదు అబ్రహాంకు. తెలియనప్పుడు వాళ్ళకి చేస్తున్న మర్యాదను అంతా చూపిస్తున్నాడు. అవునా? ఆదికాండంలో. అట్లాంటి పరిస్థితుల్లో మనకు తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎంత మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి, మరి ఎంత వినయంగా వాళ్ళతో ఉండాలి. అవును కదా? ఆ విషయాన్ని గుర్తు చేయడానికి కూడా రాయిస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా ఉండండి, చాలా మర్యాదపూర్వకంగా అవతల వ్యక్తితో ప్రవర్తించండి అని చెప్తుండే. ఓకేనా? ఏంటంటే మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని ఏంటంట జ్ఞాపకం చేసుకునుడి. ఇంకేంటంటే మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టంలో అనుభవించున్న వారిని ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంలో ఉన్నారు కనుక ఏంటంట కష్టంలో అంటే మీలాంటి కష్టాలు ఉన్న వారిని కూడా ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? రైట్. చాలా విషయాలు మనం ఏం చేస్తాం, ఏదో వస్తువును మనం తీసుకున్నాం అనుకోండి, ఒక వస్తువులు మన దగ్గర ఉన్నాయనుకోండి. అవునా? వస్తువు పొరపాటున ఇక్కడ పిల్లోడో ఇంట్లో ఉన్న ఎవరో వ్యక్తి ఆ వస్తువు ఒక 30,000 40,000 పెట్టుకున్నాం, ఆ వస్తువు పగలగొట్టాడు అనుకుని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? 30,000-40,000 వస్తువు పగలగొట్టడానికి ఏం చేస్తారు చెప్పండి? మీరు
ఏం చేస్తారండి? ఏం చేస్తారు? కొడతారు. ఫస్ట్ ఏంటంటే కొట్టేస్తారు, అవునా కదా? తర్వాత సంగతి తర్వాత, అది 30,000 వస్తుందా పక్కన పెట్టేసింది, కానీ ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? కొడతారు. ఓకేనా? కనికరం అంటే ఏంటంటే ఆ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తాను? నా చేతుల్ని పలిగిపోయింది అనుకోండి, అవతల వ్యక్తిని నేను ఎలా ట్రీట్ చేయాలనుకుంటాను? అది ఏ పరిస్థితిలో జారింది, ఎలా జారింది, పొరపాటున జారిపోయిందిలే, అవునా కదా? సమాధానం చెప్పడానికి ఏదో నాకు సంజాయిస్తే అంటే నేను చెప్పడానికి కొద్దిగా అవకాశం ఇస్తే బాగుండు అనుకుంటామా లేదా? కానీ మనం ఏం చేస్తాం? కొట్టేస్తాం, తిట్టేస్తాం, అరిచేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే సహోదర ప్రేమించాలి ఏంటంటే ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? నిలువరంగా ఉండాలి. నిలువరంగా ఉండడం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం నిలువరంగా ప్రేమించడం అంటే ఒక వస్తువు పగిలిన తర్వాత కూడా నువ్వు వస్తువుని ప్రేమిస్తావా, వ్యక్తిని ప్రేమిస్తావా? ఏది ప్రేమిస్తారండి? నీకు వస్తువు అంటే ఇష్టమా, మనిషి అంటే ఇష్టమా? మనిషికి ఉందా వాల్యూ, వస్తువుకు ఉందా? దేనికి ఉందండి? సహోదర ప్రేమించాలి నిలకడ ఉండడం అంటే ఏంటంటే, వాడు ఏదో పొరపాటు అయిపోయింది, జరిగిపోయింది, అయినా కానీ సర్లే, అవునా, వదిలేసేయడం ఏంటి చెప్పండి? కనికరం. ఇది ఇలా అయిపోయిందని ముఖం మార్చుకొని కూర్చోడం ఏంటి చెప్పండి? చిన్నోళ్ళు అనుకొని కొట్టేస్తాం, పెద్దోళ్ళు అయితే ఏం చేస్తాం? అలిగేస్తాం, ముఖం మార్చాం, అవునా? వాళ్ళు ఏం చేయలేము. చిన్నపిల్లడు అనుకుని చేతి కూర్చొని కొట్టేస్తాం. పెద్దోళ్ళు అయితే ఏం చేస్తాం? ఏం అనలేం కావాలి, అవునా కదా? 2 మాటలు అంటాం, తర్వాత ఏం చేస్తాం? అలిగేస్తాం, వస్తువు ఇలా పాడు చేస్తాడని, అవునా కదా? అట్లాంటి విషయాలు ఏం చేయాలంట? సహోదర ప్రేమించాలి ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండండి. ఓకేనా? అట్లాంటి వస్తువు గురించి ఒక వ్యక్తితో మాట్లాడకపోవడం, లేకుంటే ఆ వ్యక్తితో బంధవ్యాలను తెంచుకునే పరిస్థితులకు ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట? రావద్దు. చాలా విషయాలు ఏంటంటే బంధాలు కొన్ని తెగిపోవడానికి గల కారణాలు ఏంటి చెప్పండి? కొన్ని వస్తువులు, అవునా? చిన్న చిన్న వస్తువులే. నేను గంట ఇచ్చాను, ఆ గంట సగం కొట్టించారు, అవునా కదా? నేను చెంచు ఇచ్చాను, ఆ చెంచు కొట్టారు, అవునా? చిన్న చిన్న విషయాలకు అంటే మనిషి యొక్క వాల్యూ అనేది దేంతో చేస్తున్నారు చెప్పండి? చిన్న చిన్న వస్తువులతో దాన్ని కంపేర్ చేస్తూ ఆ వ్యక్తి పట్ల ఏం చేస్తున్నారు? ద్వేషాలు ఏం చేసుకుంటున్నారు, అవునా కదా? ఆ చిన్న వస్తువు, అవునా కదా? చాలా చిన్న వస్తువులు. మనిషికున్న ప్రేమ మధ్య, ఆ బంధవ్యం మధ్య అవన్నీ కూడా ఏంటి చెప్పండి? చిన్న వాడుకునే వస్తువులు అంతే, అవునా కదా? దాంతో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కంపేర్ చేస్తూ దాంతో ఏం చేస్తారు? బంధవ్యాలు తెంపుకోవడం అనేది చాలా ఏంటి చెప్పండి? చాలా పెద్ద తప్పు. కాబట్టి అట్లాంటి విషయాలు మనం ఏం చేయాలంట? సహోదర ప్రేమ విషయాల్లో నిలవరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంట? సనగొద్దు, అలాగే అలసట పడొద్దు, ప్రాణాలు ఏం చేయొద్దంట? విసుగొద్దు. ఈ విషయాలను ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకంటే క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చామో ఆ మాదిరి అనేది యేసుక్రీస్తు వారు మనకు చూపించాలి, అవును కదా? అట్లాంటి మాదిరిలో మనం ముందుకెళ్ళాలి. క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చెప్పండి? మనం నేర్చుకుంటుండాలి మనం, అవునా కదా? ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కటి ఏం చేయాలి? మనం అలవర్చుకుంటుండాలి. కొద్ది కొద్దిగా ఒకటేసారి మనం ఏం కూడా పరిపూర్ణంగా కాము కదా? ఎవరం కూడా పరిపూర్ణంగా కాము. కానీ ఏం చేయాలి? కొద్ది కొద్దిగా ఏం చేయాలి చెప్పండి? అలవర్చుకుంటూ, నేర్చుకుంటూ దానిలోనికి ఉత్తీర్ణులు అవ్వడానికి, దాన్ని మనం పూర్తిగా చేయగలిగే పరిస్థితులను మనం ఏం చేయాలి? ముందుకెళ్తుండాలి. అట్లాంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విన్న మాట నేను మా హృదయంలో ఫలించినైనా, ఇతరుల పట్లనైనా కనికరం కలిగినైనా, నీ దయలో వర్ధిల్లగలుగుటకు నీలో ఫలింపగలుగుటకు వాటి కృపను మహాత్భాగ్యం మాకు అనుగ్రహించినైనా, జరగనున్న బలలను పాఠకులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాత్భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థన ఉండి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.